ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? సాధారణ బెయిల్పై విచారణ జరిపే వరకు కవిత జైల్లో ఉండాల్సిందేనా? కవితను సిబిఐ కూడా విచారించనుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం. మరికొంతకాలం జైల్లోనే కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఈడీ వాదనను పరిగణలోనికి తీసుకుని కవిత పిటిషన్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, మానవతా కోణంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మేరకు మార్చి 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 4న విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. PMLA సెక్షన్ 45 ప్రకారం 16 ఏళ్లలోపు వారు మహిళలకు బెయిల్ ఇవ్వొచ్చని వాదనలు వినిపించారు. తల్లి పాత్రను మరొకరు భర్తీ చేయలేరని, కవిత కుమారుడు ఎగ్జామ్ యాంగ్జైటీలో ఉన్నాడన్నారు. కవిత జైల్లో, కవిత భర్త న్యాయ పోరాటం కోసం ఢిల్లీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవిత బెయిల్ ను ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ వ్యతిరేకించారు. లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత సూత్రధారి అని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను తారుమారు చేస్తారన్నారు. కవిత అరెస్టుతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందని, బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో అప్రూవర్ గా మారిన వ్యక్తులను కవిత బెదిరించారన్న ఆధారాలను కోర్టు ముందుంచింది ఈడీ. కవిత చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎటువంటి మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదని, అతని పరీక్షలకు మద్దతు ఇచ్చేందుకు ఇతర కుటుంబ సభ్యులు ఉంటారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ తరపు వాదనలను పరిగణలోనికి తీసుకున్న కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరణతో తీహార్ జైలులోనే కవిత ఉండనున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని రౌస్ ఎవెన్యూ కోర్టును కవిత తరపు న్యాయవాదులు కోరనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది. మధ్యంతర బెయిల్ తిరస్కరణతో హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ జరపాలని కోర్టును కోరనున్నారు కవిత న్యాయవాదులు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్టు తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కస్టడీ మంగళవారంతో ముగుస్తుంది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపునకు అంగీకరిస్తే మరో 14 రోజుల పాటు కవిత తీహార్ జైల్లో ఉండనున్నారు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కవితను అవినీతి కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ సన్నద్దమైంది. ఇప్పటికే తీహార్ జైల్లో కవితను విచారించేందుకు సిబిఐ కోర్టు అనుమతి పొందింది. అయితే కవితను సిబిఐ ప్రశ్నించేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 10న కోర్టు విచారణ జరపనుంది. కవితను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలిపేందుకు సమయం కావాలని సిబిఐ కోరడంతో ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. అయితే కవితను ఏప్రిల్ 10 వరకు ప్రశ్నించవద్దని స్టేటస్ కో ఇవ్వాలన్న కవిత న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. కవితను జైల్లో ఎప్పుడు ప్రశ్నిస్తారు అనేది సిబిఐ నిర్ణయం మేరకు ఆధారపడి ఉండనుంది. జైలు అధికారులకు ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి సీసీటీవీ పర్యవేక్షణలో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవిత స్టేట్మెంట్ ను సిబిఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఒకవేళ కవిత సిబిఐ విచారణకు సహకరించకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ, అవినీతి కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో మనీష్ సిసోడియా, సమీర్ మహీంద్రు, అభిషేక్ బోయినపల్లి వంటి నిందితులు అరెస్ట్ అయ్యారు. ఒకవేళ సిబిఐ కేసులో కూడా కవిత అరెస్ట్ అయితే ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ కవిత ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు
వరకు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది.